వెల్కమ్ టు ఐ న్యూస్. వైద్య చికిత్స కోసం భారత్ ను ఆశ్రయిస్తున్న విదేశీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి రోగులు అత్యాధునిక వైద్యం కోసం భారత్ కు వస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో 18 లక్షలకు పైగా విదేశీ పౌరుల వైద్య చికిత్స కోసం భారత్ ను సందర్శించినట్లుగా ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ నివేదికలు చెప్తున్నాయి. 176 దేశాలకు చెందిన వారు భారత్ లో చికిత్స పొందేందుకు వచ్చినట్లుగా సమాచారం. అసలు విదేశీయులు భారత్ వైపు ఎందుకు చూస్తున్నారు? ఏ వైద్య విభాగాల్లో భారత్ కు ఎక్కువ డిమాండ్ ఉంది? తక్కువ ఖర్చు, అత్యాధునిక సదుపాయాలు భారత్ కు ఎలా బలంగా మారుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. వైద్యం కోసం విదేశాలకు వెళ్లడం అంటే సాధారణంగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ భారత్ మాత్రం ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన రోగులకు అందుబాటులో ఉండే వైద్య గమ్యస్థానంగా మారుతుంది. గుండె సంబంధిత చికిత్సలు, క్యాన్సర్, ఆర్థోపెడిక్ సర్జరీలు, అవయవ మార్పిడి, న్యూరో సర్జరీ, కంటి వైద్యం, కిడ్నీ చికిత్సలు వంటి అనేక విభాగాలలో భారత్లోని ప్రముఖ ఆసుపత్రులు అంతర్జాతీయ స్థాయిలో సేవలను అందిస్తున్నాయి. అత్యాధునిక వైద్య సాంకేతికతతో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా విదేశీ రోగులను భారత్ వైపు ఆకర్షిస్తుంది. ఇక భారత్లో వైద్య చికిత్సకు మరో ప్రధాన ఆకర్షణ ఖర్చు. అమెరికా, బ్రిటన్, యూరోప్ దేశాలతో పోలిస్తే అనేక చికిత్సలు భారత్లో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో నాణ్యమైన వైద్యం, ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండడం భారత్కు అదనపు బలంగా మారుతుంది. అందుకే ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఇతర ప్రాంతాల నుంచి రోగులు భారత్కు వస్తున్నారు. కేవలం చికిత్స మాత్రమే కాదు, వైద్య పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు భారత్ ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపడుతుంది. విదేశీ రోగుల కోసం మెడికల్ వీసా సదుపాయం, ఆన్లైన్ ప్రక్రియలు, ఆసుపత్రుల్లో అంతర్జాతీయ పేషెంట్ విభాగాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రోగులతో పాటు కుటుంబ సభ్యులు కూడా భారత్కు రావాల్సి ఉండడంతో వైద్య పర్యాటకం ద్వారా ఆసుపత్రులకే కాకుండా హోటళ్లు, రవాణా, పర్యాటక రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. 18 లక్షలకు పైగా విదేశీ పౌరులు వైద్యం కోసం భారత్కు రావడం దేశ వైద్యం రంగంపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి సంకేతంగా చూడొచ్చు. అయితే ఈ సంఖ్యను మరింత పెంచాలంటే వైద్య సేవల నాణ్యతతో పాటు విదేశీ రోగులకు వేగవంతమైన వీసా ప్రక్రియ, భాషా సహాయం, చికిత్స అనంతరం సేవలు, పారదర్శకమైన ధరల వ్యవస్థ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వైద్య పర్యాటక రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. తక్కువ ఖర్చు, అత్యాధునిక వైద్యం, నిపుణులైన వైద్యులు, ఈ 3 అంశాలు భారత్ను విదేశీ రోగులకు ఆకర్షణీయమైన వైద్య గమ్యస్థానంగా మార్చుతున్నాయి. రాబోయే రోజుల్లో మెడికల్ టూరిజం భారత్కు మరో కీలక ఆర్థిక రంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.